सूरये सच्चित्सुखस्वरूपाय स्वामिने तापहारिणे गुरुब्रह्मा गुरुर्विष्णु गुरुदेवो महेश्वरः गुरुसाक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः. I am thankful to Principal Dr. Praveen Kumar Garu, management of Gitanjali College of Engineering and Technology, and all of you. I do remember in 2019 we had come with Swami Vivekananda Ratham here at this campus, wonderful campus, and had many programs here. That was the occasion of 125 years of Swami Vivekananda's Chicago addresses. That was delivered in 1893. 1893 September 11 లో స్వామి వివేకానంద చికాగోలో ఆయన చేసిన భాషణం, దానికి శతమానోత్సవం జరపబడింది. అలాగే 125 ఇయర్స్ ఆల్సో. ఇప్పుడు మీకు చాలా ఆశ్చర్యం కలగవచ్చు, కేవలం ఏదో ఒక కడపలో నెల్లూరులో జరపాలనే కాదు. స్వామి వివేకానంద చికాగో భాషణానికి శతమానోత్సవం యునెస్కో హెడ్ క్వార్టర్స్లో చేశారు 1993లో. 1893లో స్వామి వివేకానంద అక్కడ చికాగో ఆ భాషణం ఆయన చెప్తే 1993లో యునెస్కో హెడ్ క్వార్టర్స్లో దాన్ని చేశారు. ఇది శతమానోత్సవం 100 years. Can you imagine a lecture, a speech being celebrated after 100 years, Shatamanotsavam. So that was the kind of effect, influence the Swami Vivekananda speech had on the world as a whole, especially to the Western world. So I have been told that just recently you have come and joined this engineering college, and I do understand మీరందరికీ ఏదో ఒక సాధించాలని ఒక తపన ఉంది, అందువలనే ఇక్కడికి వచ్చారు. జీవనంలో ఏదో ఒక సాధించాలి అంటే ఒక గమ్యం ఉందన్నమాట, లక్ష్యం ఉందన్నమాట, గోల్. దర్ ఇస్ ఎ గోల్ అండ్ యూ వాంట్ టు అచీవ్ దట్ గోల్ బై గోయింగ్ త్రూ ద ట్రైనింగ్ ఓవర్ హియర్. 4 సంవత్సరాలు, మినిమం 4 years you will be here in this campus getting training. Now your training is in engineering. అయితే జీవనంలో స్కిల్ నేర్చుకోవడం ఒకటే జీవిత లక్ష్యం కాదు. ఇఫ్ యు వాంట్ టు సక్సీడ్ ఇన్ లైఫ్, acquiring skills, acquiring knowledge alone is not sufficient. ఇక్కడ ఒక కొటేషన్ రాశారు, చూశారు, మార్టిన్ లూథర్ కింగ్. ఆయన ఏం చెప్పాడంటే, ఇంటెలిజెన్స్ ప్లస్ క్యారెక్టర్, that is the goal of true education. ఇంటెలిజెన్స్ ఉండాలి, స్కిల్ ఉండాలి, దాంతో పాటు క్యారెక్టర్, శీలం, చారిత్ర్యం. దాట్ ఈస్ ద గోల్ ఆఫ్ ఎడ్యుకేషన్. ఈ రెండు కలిస్తేనే నిజంగా ఆ విద్య అనేది సఫలీకృతం అవుతుంది, లేకపోతే లేదు. ఏదో నాలెడ్జ్ ఒకటే ఉందనుకోండి, చాలా మంది ఉన్నారు, టాలెంట్ ఉన్నవాళ్ళు ఎంతో మంది ఉన్నారు. హండ్రెడ్స్ అండ్ థౌసండ్స్ ఆఫ్ పీపుల్ హ్యావింగ్ టాలెంట్, బట్ all of them do not succeed in life. What is the reason? కారణం ఏమిటి? మీకు ఒక ఎగ్జాంపుల్ ఇస్తాను. ఇప్పుడే ఒలింపిక్స్ నడుస్తుంది కదా. Do you read newspaper or news? ఏమైనా చదువుతారా మీరు? ఏమైనా స్పోర్ట్స్ న్యూస్ చదవట్లేదా? What is the hot name now that's going on? Olympics. An Indian girl already got 2 bronze medals. Do you know who is she? Manu. That is a very, very strange thing. Olympic is the highest stage for sports, and it is the youth who participate in sports. Just because you have come for engineering, it doesn't mean that you become ignorant in other things. మీకు ఒక చిన్న కథ చెప్తాను. స్వామి వివేకానంద అమెరికాకి వెళ్ళినప్పుడు చికాగోలో ఆయన ఫస్ట్ ఒక భాషణ ఇచ్చారు 11 సెప్టెంబర్
2 రోజుల తర్వాత ఇంకో చిన్న సమావేశంలో స్వామి వివేకానందని పంపించారన్నమాట. దెన్ దేర్ స్వామి వివేకానంద టెల్స్ దెమ్ స్టోరీ, వై డు వి డిసగ్రీ, అంటే ధర్మ మధ్యలో ఎందుకు డిసగ్రీమెంట్ ఉంది దానికి ఒక లైన్ ఇచ్చారు. అదేమిటి? బావిలోని కప్ప గురించి. సో స్వామి వివేకానంద సేస్ దేర్ వాస్ ఎ వెల్, బిగ్ వెల్, అండ్ ఎ ఫ్రాగ్ వాస్ లివింగ్. ఆ కప్ప ఆవిడ చూస్తుందన్నమాట. ఒకరోజు ఏమైందంటే సముద్రం నుంచి ఒక కప్ప వచ్చింది, ఎలాగో దారితో అక్కడికి వచ్చేసింది. తర్వాత ఇక్కడ ఈ బావి చూస్తే దాంట్లో దూకిందనమాట. దూకినప్పుడు ఈ బావిలో ఉన్న కప్ప దానికి ఆశ్చర్యం, ఎన్నో సంవత్సరాలు అయిపోయి ఇంకో కప్ప చూడలేదు, ఒక్కటే బ్రతుకుతుందన్నమాట. తర్వాత ఎక్కడి నుంచి వచ్చావు నువ్వు అని అడిగింది. నేను సముద్రం నుంచి వచ్చానండి. సముద్రమా? ఎంత పెద్దగా ఉంది ఇది? చాలా పెద్దది సముద్రం. అంటే ఈ బావిలోని కప్ప ఏం చేస్తుందంటే ఒకవైపు నుంచి ఇంకోవైపు దూకి జంప్ చేసిందనమాట. నీ సముద్రం ఇంత పెద్దదా అని అడిగింది. స్వామి వివేకానంద చెప్తారు, మన పరిస్థితి ఎలా ఉందన్నమాట. మన కప్పలో, మన బావిలో మనం ఉన్నాం, దాని బయట ఏమి తెలియదు. ఇలా చేస్తే చాలా కష్టం అండి. యూ నీడ్ టు హ్యావ్ సమ్ మినిమమ్ నాలెడ్జ్ ఆఫ్ ది కరెంట్ అఫేర్స్. రిమెంబర్. So this is what is problem that we face when we go outside. We cannot talk about somebody who is in the past because already you have forgotten. Expiry date is very. Only 2 field we can give example. One is cricket, another is cinema, or rather the other way around. One is cinema, another is cricket. That's all. Please, for your own good, I am telling you, know what is happening around the world. You need not have to spend hours together. కొంత సమయం రోజు తీసుకుని బయట ప్రపంచంలో ఏం జరుగుతుందని తృప్తిగా తీసుకోండి. ఒక 10 minutes 15 minutes సఫిషియెంట్. ఇప్పుడు భారతదేశంలో పెద్ద స్పోర్ట్స్ న్యూస్లో పెద్ద న్యూస్ ఏమిటంటే మను బేకర్ అని ఆమె 2 పథకాలు, ది కాంస్యం బ్రాంజ్ మెడల్ వచ్చింది. షీ ఈస్ రెడీ ఫర్ ది 3rd one. దట్ విల్ బి రికార్డ్ ఫర్ ఇండియా. 3 ఒకే దీంట్లో 3 పథకాలు జయించడం అంటే దట్ విల్ బి రికార్డ్ ఫర్ ఇండియా. ఎనీవే, ఆమెని ఎవరు అడిగారు, ఈ స్థాయికి వచ్చావు కదా, ప్రపంచ స్థాయికి, షూటింగ్లో ప్రపంచ స్థాయికి వచ్చావు కదా, అప్పుడు ఈ కాంపిటీషన్లో పాల్గొంటున్నప్పుడు నీకేం భయం కాలేదా, డిస్ట్రాక్షన్ కాలేదా? వాట్ షీ టోల్డ్ యు నో, నేను రెగ్యులర్ భగవద్గీత చదువుతాను, రెగ్యులర్గా భగవద్గీత చదువుతాను. అక్కడ శ్రీకృష్ణుడు ఏం చెప్తాడు మనకి, నీ పని ఏముందో దానిపైన ఫోకస్ చేయాలి, ఏమవుతుందో ఏం జరుగుతుందో ఆ గురించి కాదు. దిస్ ఈస్ వాట్ షీ టోల్డ్, అండ్ దట్ ఈస్ వై షీ సెడ్ దట్ లెవెల్. రిమెంబర్, శ్రీకృష్ణ ఈస్ ఎ స్పిరిచువల్ పర్సన్ అండ్ దిస్ గర్ల్ ఈస్ ఎ స్పోర్ట్స్ పర్సన్. వాట్ ఈస్ ద రిలేషన్? ఈవెన్ షీ ఆల్సో నీడ్స్ స్పిరిచువాలిటీ. ఇంకో ఎగ్జాంపుల్ ఇస్తాను. ఇది చెప్పారు కదా, ఇంటెలిజెన్స్ ప్లస్ క్యారెక్టర్. ఇంటెలిజెన్స్ దానికి మీరు టాలెంట్ కూడా అనుకోండి. ఇంకొక స్పోర్ట్స్ పర్సన్ పేరు మీరు అందరూ విని ఉండొచ్చు, క్రికెటర్ సచిన్ తెండూల్కర్ పేరు విన్నారా? హ్యావ్ యూ హర్డ్ సచిన్ తెండూల్కర్? Yes. So from India, if anyone is the best, topmost, even in the world, that is Sachin Tendulkar. Nobody has reached the height that he has reached, Sachin Tendulkar. అయితే సచిన్ తెండూల్కర్ స్కూల్లో ఆయన స్కూల్లో చదువుతున్నప్పుడు ఆయన ఒక ఫ్రెండ్, వాళ్ళిద్దరు కలిసి ఒక క్రికెట్ మ్యాచ్లో మోర్ దెన్ 500 ఫర్ ది ఓపెనింగ్ వికెట్, 500 రన్స్ ఫర్ ది ఓపెనింగ్ వికెట్, ఒక్క వికెట్ కూడా పడకుండా రోజంతా 500 రన్ చేశారు ఇద్దరు కలిసి. హూ ఈస్ ది అదర్ పర్సన్ టు యు నో హూ వాస్ మోర్ టాలెంటెడ్ దెన్ సచిన్ తెండూల్కర్? అండ్ హీ ఈవెన్ ప్లేడ్ టెస్ట్ ఫర్ ఇండియా, వన్డే ఫర్ ఇండియా, వన్డే ఆడాడు, తర్వాత టెస్ట్ ఆడాడు. అయితే తెండూల్కర్ స్థాయికి అతను ఎదగలేదు. చాలా మంది విశ్లేషకులు, ఎక్స్పర్ట్స్ ఏం చెప్పారంటే ఆ టైంలో టాలెంట్ చూస్తే సచిన్ తెండూల్కర్ కన్నా ఇతరులు ఎక్కువ ఉంది. ఇప్పుడు చాలా తక్కువ మందికి తెలుసు ఆ విషయము. అతని పేరు వినోద్ కాంబ్లీ. వినోద్ కాంబ్లీ ఆయన ఒకసారి ఆడుతున్నప్పుడు ఒక 10 టెస్ట్స్లో 3 డబుల్ సెంచరీస్ కొట్టాడు వినోద్ కాంబ్లీ. ఫస్ట్ 10 టెస్ట్ మ్యాచెస్ 3 డబుల్ సెంచరీస్. కెన్ యు ఇమాజిన్ కైండ్ ఆఫ్ టాలెంట్ హీ హ్యాడ్? అయితే
తర్వాత మెల్లమెల్లగా గ్రాఫ్ తగ్గుతూ వచ్చింది. తర్వాత ఒక 3-4 ఇయర్స్ ఆయన ఆడారంటే మట్టి వెళ్ళిపోయాడు. తర్వాత ఎక్కడ రంజీలు కూడా తీసుకోవడం లేదు. తర్వాత అందరూ మర్చిపోయారు. ఎందుకు తెలుసా మీకు? రీజన్ ఈస్ దట్ this Vinod Kambli, when he got the fame, remember, national level, international level, 3 centuries in test match, not many people can do that. And so much of fame, name, etc. What happened? That went here. Name and fame. Lot of people coming and congratulating him. తర్వాత దాంతో పాటు డబ్బులు, చాలా డబ్బులు వస్తాయి క్రికెట్లో. వచ్చిన తర్వాత ఏమైంది? He didn't have the character strength to withstand. Remember, character strength to withstand. The result, రోజు ఫ్రెండ్స్ని తీసుకెళ్ళడం, డబ్బులు దొరికితే ఏం చేస్తాం? కొంతమంది విద్యార్థులు కూడా ఈ పనులు చేస్తూ ఉంటారు. ఏమిటి? క్లబ్బు, పప్పు ఇవన్నీ ఉంటాయి. చాలా డబ్బులు ఉన్నప్పుడు నేను చండీగఢ్లో ఉండేవాడిని. అక్కడ మీరందరూ ఇక్కడ ఇది చిన్న సిటీ, చండీగఢ్ పెద్దది. అక్కడ చూస్తే అక్కడ వాళ్ళే ఎక్కువ ఉంటారు అన్నమాట. ఎవరు? కాలేజ్ స్టూడెంట్స్. సరే, ఈయన కూడా అలాగే చేశాడనమాట. చేయగా ఏమైంది? సో యాజ్ అ స్పోర్ట్స్ పర్సన్ యూ మే బీ ఆఫ్ వరల్డ్ క్లాస్, బట్ ఇన్ స్పైట్ ఆఫ్ దట్ రెగ్యులర్లీ యూ హ్యావ్ టు ప్రాక్టీస్. దట్ ఈస్ వాట్ సచిన్ తెండూల్కర్ యూస్ టు డూ. మ్యాచ్ కి ముందు ప్రాక్టీస్ చేసేవాడు, మ్యాచ్ తర్వాత కూడా ప్రాక్టీస్ చేసేవాడు. నెట్ ప్రాక్టీస్. ఎందుకు? మ్యాచ్లో ఆడుతున్నప్పుడు ఏదో ఒక తప్పు చేశాడు, దాన్ని దిద్దుకోవాలి. దిద్దుకోవాలంటే నెట్ ప్రాక్టీస్ చేయాలి. నెట్ ప్రాక్టీస్ చేయడం అంటే అక్కడ స్టార్టింగ్లో ఫ్రెండ్స్ అందరూ పిక్నిక్ వెళ్తున్నారు. ఇతడు అక్కడికి వెళ్ళి రోజు ఉదయము సాయంత్రం వెళ్ళి నెట్ ప్రాక్టీస్ చేస్తున్నాడు. ఇంత ప్రయత్నం చేశాడు కనుక, బికాస్ హి హాడ్ ఫాలోడ్ ఎ ప్రిన్సిపల్. రిమెంబర్, ఏ మెథడ్, ఏ ప్రాపర్ మెథడ్. అదేమిటి? ట్రై అండ్ ట్రై అగైన్ యూ విల్ సక్సీడ్ ఎట్ లాస్ట్. దాన్ని వదిలేదు చివరి దాకా. లాస్ట్ టెస్ట్, లాస్ట్ ఇంటర్నేషనల్ మ్యాచ్ ఆడాలి తెండూల్కర్. అప్పుడు కూడా మార్నింగ్ వెళ్ళి నెట్ ప్రాక్టీస్ చేసి తర్వాత ఆయన వెళ్ళాడు సచిన్ తెండూల్కర్. అది ఒక సిస్టమ్ అన్నమాట. అయితే వినోద్ కాంబ్లీ ఎవరైతే తెండూల్కర్ కన్నా ఎక్కువ టాలెంట్ ఉందో అతను ఏం చేశాడు? కొన్ని మ్యాచ్ ఆడిన తర్వాత నేమ్, ఫేమ్ వచ్చేసింది కదా, డబ్బులు వచ్చేసాయి కదా, ఇవన్నీ మర్చిపోయాడు. సో దట్ ఈస్ వై అల్టిమేట్లీ వేర్ ఈజ్ వాయిస్ ఫార్వర్డ్. ఇప్పుడు ఆయనకి డబ్బులు కావాలంటే తెండూల్కర్ ఇస్తాడు. ఫ్రెండ్ కదా, పాపం డబ్బులు లేవని ఆయన ఇస్తాడు, తెండూల్కర్ ఇస్తాడు. ఇది న్యూస్ పేపర్లో వచ్చింది, నేనేదో చెప్పడం కాదు, న్యూస్ పేపర్లో వచ్చింది. సో నౌ డియర్ ఫ్రెండ్స్ రిమెంబర్, ఇప్పుడు నేను చెప్పాను కదా, భగవంతుడు టాలెంట్ ఇచ్చాడు వినోద్ కాంబ్లీకి. దాంతోపాటు బ్రేక్ కూడా ఇచ్చాడు ఇంటర్నేషనల్ లెవెల్లో. టెస్ట్ ఆడడం అంటే భారతదేశం కోసం ఇంటర్నేషనల్ వన్డే ఆడడం అంటే ఎంత చిన్న పని కాదు. అది ఎంతో చాలా తక్కువ మందికి ఆ అవకాశం వస్తుంది. అది వచ్చినా నిలబెట్టుకోలేకపోయాడు. He could not sustain his success. Why? What is the distinct? Always remember values, values, values. ఆ గురించి చెప్తారనమాట. వాల్యూస్ అంటే ఏమిటి? మామూలుగా వాల్యూ ఎడ్యుకేషన్ వాల్యూస్ అంటే కొంతమంది ఏం చెప్తారంటే ఏదో సత్యమే చెప్తూ ఉండడము ఇలాంటి అనుకుంటారు. సత్యం అంటే చెప్పడం అంటే కాదు, ఇన్ యువర్ బిహేవియర్. ఫర్ ఎగ్జాంపుల్, యు ఆర్ హియర్ ఇన్ ది కాలేజ్, యు హావ్ గాట్ ఎన్ అడ్మిషన్. ఇక్కడ అడ్మిషన్ దొరికింది కదా, ఈ దొరికినప్పుడు ఇప్పుడు ఏం చేయాలి? దీన్ని సరిగా ఉపయోగించడంలో మీ యొక్క మనస్సుని మీరు కాన్సన్ట్రేట్ చేయాలి, ఫోకస్ చేయాలి. ఎందుకంటే ఈ 4 సంవత్సరాలు తర్వాత రావు. యూ విల్ నాట్ గెట్ దీస్ 4 years. తర్వాత ఇప్పుడు ఏం నేర్పిస్తారు? తర్వాత ఇంకెవరు నేర్పించడం లేదు. తర్వాత మూడవది, మీరు ఇప్పుడు ఎంత నేర్చుకుంటారో, ద కైండ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ దట్ యూ హ్యావ్, ద కైండ్ ఆఫ్ స్కిల్ యూ డెవలప్, యువర్ ఫ్యూచర్ విల్ డిపెండ్ సోన్లీ ఆన్ దట్. దానిపైనే ఉంటుంది. మీకు సబ్జెక్ట్ నాలెడ్జ్ లేకపోతే, ఇఫ్ యూ హ్యావ్ ఓన్లీ రిజల్ట్, దెన్ ఆల్సో యూ విల్ నాట్ గెట్ జాబ్. నాకు ఒక హైదరాబాద్లో నేను ఉన్నప్పుడు ఒక అబ్బాయి వచ్చేవాడు, నాకు తెలిసిన అబ్బాయి. అతడు ఏం చేశాడంటే ఒక పల్లెటూరులో ఒక కాలేజీలో జాయిన్ అయ్యాడు. అక్కడ వాళ్ళు ఏం చేసేవారంటే ఎగ్జామినర్ రాయాలని దాన్ని చాలా ఫోకస్ చేసేవాడు. చేసి అతడికి చాలా ఇది చేసి ఈ అబ్బాయి మంచి ఒక 60%తో బీటెక్ పాస్ అయ్యాడు.
బీటెక్ పాస్ అయిన తర్వాత అప్లికేషన్ ఇస్తే అన్ని చోట్ల ఆయనకి దే యూస్ టు కాల్ హిమ్ ఫర్ ఇంటర్వ్యూ. ఒక 10 ఇంటర్వ్యూ అయిపోయిన తర్వాత నన్ను కలిశాడు ఒకసారి వచ్చి. ఏమైందిరా, ఇంటర్వ్యూ అటెండ్ అవుతాను స్వామిజీ. ఎన్ని అటెండ్ అయ్యావు? 10 ఇంటర్వ్యూ అటెండ్ అయ్యావు. ఏమైంది? ప్రతి చోట ఒకే మాట చెప్తారు, యూ డోంట్ హ్యావ్ సబ్జెక్ట్ నాలెడ్జ్, యూ ఆర్ నాట్ ఫిట్ ఫర్ దిస్ జాబ్. బీటెక్ ఉందండి, బీటెక్ వాళ్ళే తెలుసుకున్నారు వాళ్ళు ఆ జాబ్కి, బట్ అండ్ హీ హాస్ గాట్ ఫస్ట్ క్లాస్ ఇన్ బీటెక్. అయితే వాళ్ళు ఏం చెప్తున్నారు, యూ డోంట్ హ్యావ్ సబ్జెక్ట్ నాలెడ్జ్. ఎందుకు? కారణం ఏంటి? వాట్ ఈస్ ద రీజన్? ఫోకస్ వాస్ ఓన్లీ ఇన్ పాసింగ్ ద ఎగ్జామినేషన్. In passing the examination. Remember, recently India won T20 World Cup, isn't it? కదా, భారతదేశం. దానికి కోచ్గా ఎవరున్నారు గుర్తుందా? రాహుల్ ద్రావిడ్. రాహుల్ ద్రావిడ్ ఆయన గురించి, అంటే ఈ ఇండియా ఎలా గెలిచింది, తర్వాత ఎలా ఇదైతే ఆ గురించి ఒక ఇంటర్వ్యూ చేస్తుంటే, ఇంగ్లీష్ క్రికెటర్ ఒక అయినా చాలా ఫేమస్ అయినా మైకల్ వాన్ అని పేరు, ఆ వాన్తో ఇంటర్వ్యూ చేస్తుంటే అప్పుడు ఆయన ఏం చెప్పాడంటే, ఇది రాహుల్ ద్రావిడ్ వలనే వాళ్ళు చేయగలిగారు. ఎందుకంటే రాహుల్ ద్రావిడ్ ఎక్కువ ఇంపార్టెన్స్ దీనికి ఇస్తాడు, ప్రాసెస్ పద్ధతి, మెథడ్ యూ ఫాలో, యూ ఫోకస్ ఆన్ దట్ and you will achieve your goal. You focus on the method, then you will achieve your goal. That is what Bhagavad Gita says. Karmani eva adhikaraste ma phaleshu kadachana. నీ యొక్క ఆ గోల్ గురించి ఎక్కువ ఆలోచించనక్కర్లేదు. గోల్ ఫిక్స్ చేయి. స్వామి వివేకానంద చెప్తారంటే, వాట్ స్వామి వివేకానంద says that fix your goal and fix the method to achieve the goal. And once you have fixed the method, then focus on the method, not on the goal. అంటే నీకు జీవితంలో ఏమైనా సాధించాలంటే ఆ సాధించే మార్గాన్ని ముందు ఫిక్స్ చేయి. ఎలా సాధించాలి? మంచి ఒక మార్గాన్ని ఎంచుకోవాలి. ఎంచుకున్న తర్వాత నువ్వు ఆ గోల్ గురించి ఆలోచిస్తూ కూర్చొనక్కర్లేదు. ఏం చేయాలి? ఆ మెథడ్ని ఫాలో అవ్వాలి. ఇప్పుడు మీకు కూడా ఏదో కలకన్నారు, యూ హ్యావ్ సీయింగ్, యు నో, there is a dream you want to do something. Each and every one of us, I know that. But then if you want to achieve that, just thinking about that, dreaming about that is not going to help. What is to be done? You have taken admission here. Now you have started your life here as a student. What is to be done? There is a method, there is a process. Our process is, first of all, you need to attend classes regularly. Second thing is that when you are in the classroom, you must focus on what the teacher is teaching you. Remember, what is the teacher is teaching you, you must focus on that. And if you just physically present, mentally absent, it's not going to work. Remember, many people do that. They will have full 100% attendance but fail in the examination. ఎందుకు? కారణం ఏమిటి? ఇంట్లో చెప్తారు, నాయన వెళ్ళు కాలేజీకి అటెండ్ అయ్యింది, లేకపోతే వాడు తిరుగుతారని ఇక్కడికి వచ్చి అటెండ్ అవుతాడు క్లాస్లో పోతే ఏం చేస్తాడు? ప్రక్కన ఫ్రెండ్స్ కూర్చుని వాళ్ళు ఏదో సైగా చేస్తూ ఏదో మాట్లాడుకుంటుంటారు. ఇక్కడ టీచరు ఎంతో ప్రయత్నం చేసి with lot of effort they want to make you understand the subject, and for that they make lot of effort. అంత చేసినప్పటికీ because he is only physically present, not mentally, ultimately fails. So that is why method says, when you are attending the class, your attention should be on what the lecturer is telling, not what your friend is telling. Remember. So your attention should be on what lecturer is telling. Remember. You have to focus on that. In the same way, suppose you are in the playground, what you have to do? You have to focus on the game, not on the examination next day. Remember. When you are in the playground, you have to focus on the playground, the game, on your game. So whatever you are doing, you must train your mind in focusing on that. That is the first step of the method. First step of the method. Anything, when you want to achieve something and you adopted the method, focus on the method. Focus on the method. And second is that, see, nothing can be achieved without hard work. Things won't come easily. మీకు
అంటే స్కూల్లో, హై స్కూల్లో చదువుతున్నప్పుడు చాలామంది చెప్పి ఉంటారు, కష్టపడి చదువని అక్కర్లేదు, ఇష్టపడి చదువని కదా, విన్నారు కదా, కష్టపడి చదువని అక్కర్లేదు, ఇష్టపడి చదువు. అయితే ఇష్టం లేకపోతే ఏం చేస్తావు, ఎక్కడ పెడతావు? ఇష్టం ఉంటే సరే ఇష్టపడి చదువుతావు, ఇష్టం లేకపోతే చదవడానికి అప్పుడు కష్టపడాల్సి ఉంటుంది. ఫస్ట్ యూ హావ్ టు వర్క్ హార్డ్. మ్యాథమెటిక్స్లో మీరు వీక్ ఉన్నారనుకోండి, మామూలుగా ఏం చేస్తాము, ప్రక్కన పెట్టేస్తాం. సో బట్ వాట్ ది మెథడ్ సేస్ ఇస్ దట్ ఇఫ్ యు ఆర్ పూర్ ఇన్ మ్యాథమెటిక్స్, స్పెండ్ మోర్ టైమ్ విత్ మ్యాథమెటిక్స్. ప్రక్కన పెట్టడం కాదు, spend more time with mathematics. Try to study, try to understand, try to solve the problem. If you do not understand, go and ask your faculty, teachers or elders, whoever it is who know, people in the knowledge. అలా మీరు కొంత సమయము దానిపైన ఫోకస్ చేస్తే మెల్లమెల్లగా యూ స్టార్ట్ అండర్స్టాండింగ్ ది సబ్జెక్ట్, దెన్ ఇష్టపడడం మొదలు పెడతారు. యూ విల్ రియలీ గెట్ ఇంట్రెస్టెడ్ ఇన్ ది సబ్జెక్ట్, దెన్ అల్టిమేట్లీ యూ విల్ షైన్. So it is very important for us to understand is that whatever is your weakness, you will have to isolate it out. And another important thing is that just now I was talking about focus of the mind. So wherever you are there, you have to concentrate, focus your mind on that. But how that can be done? See, the mind is a single instrument. Mind is a single instrument. When you are doing something good, with the same mind. When you are doing something bad, that also with the same mind. When you are attending the class, with the same mind. In the same way, when you are watching social media, with the same mind, remember. And if you lose control over yourself while watching this social media, remember, in the same way, your mind will not be controlled when you are in the classroom. Adhe mind kada, same mind kada. So always remember, what is good for you, what is bad for you, you must understand. Bhagavantudu aa shaktini ichchadu, buddhi. Because the problem with the social media is there are a lot of good things, but in the same way there are a lot of bad things also. తెలియకుండా మనల్ని చెడు మార్గంలో తీసుకొని వెళ్ళిపోతుంది. మొబైల్ వాడకూడదని చెప్పడం లేదు, సోషల్ మీడియా చూడకూడదని కూడా చెప్పడం లేదు. అయితే మీకు ఏది కావాలో, మీ భవిష్యత్ గురించి ఏది ఇంపార్టెంటో అలాంటివి మాత్రమే చూసే ఒక ఆ మెంటల్ స్ట్రెంగ్త్ మీకు ఉండాలి, ఆ మనోబలం మీకు ఉండాలి. ఏదైతే మిమ్మల్ని మీ మార్గం నుంచి ప్రక్కన తీసుకెళ్తుందో, డిస్ట్రాక్ట్ చేస్తుందో, అలాంటివి వదిలిపెట్టే శక్తి మీకు ఉండాలి. సో దాట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఆ శక్తి ఎక్కడుంది చూడండి. ఒక అపార్ట్మెంట్ ఉందనుకోండి, ఆ పెద్ద అపార్ట్మెంట్ అయితే అక్కడ ఒక వాచ్మెన్ ఉంటాడు కదా, దెర్ విల్ బి వాచ్మెన్ ఆల్వేస్. వాచ్మెన్ అతడు ఏం చేస్తాడు, వాచ్మెన్ హూ ఈస్ ఎలిజిబుల్ టు గో ఇన్సైడ్, హూ ఈస్ నాట్, ఆయనకి తెలుసు. ఎవరైనా స్ట్రేంజర్స్ ఎవరైనా వస్తే లోపల వెళ్ళటం ఇవ్వడు. హీ విల్ నాట్ అలౌ దెమ్ ఇన్సైడ్. వాచ్మెన్. In the same way, remember, God has also given us a watchman. భగవంతుడు మనకి ఒక వాచ్మెన్ ఇచ్చాడు. మన మనస్సులో అనవసరమైన అంశాలు వెళ్ళకూడదు. They should not go inside. Now you are a student. శాస్త్రాలు ఏం చెప్తాయంటే, ఛాత్రాణం అధ్యయనం తపః. తప అంటే ప్రయారిటీ. ప్రయారిటీ ఫర్ ద స్టూడెంట్ ఈస్ అధ్యయన, స్టడీ. స్టడీ తప్ప ఇంకెక్కడైనా మనసు తీసుకెళ్తుందంటే, స్వామి వివేకానంద సేస్ రిజెక్ట్ ఇట్ as పాయిజన్. అలాంటివన్నీ రిజెక్ట్ ఇట్ as పాయిజన్. అయితే ఎవరు చెప్తారు దాన్ని? భగవంతుడు మనకి బుద్ధి అని ఇచ్చాడు. బుద్ధి. ఏమమ్మా నేను కూడా రావాలా? ఏదో ఇంట్రెస్టింగ్ మాట్లాడుతున్నట్టుంది. I have come all the way from కడప నుంచి వచ్చాను. మార్నింగ్ బయలుదేరి ఇక్కడ రావాలంటే నాకు కడప నుంచి రావాలంటే 4 o'clock లేవాలి. 4 o'clock లేచి నేను ఇక్కడికి వచ్చి బ్రేక్ఫాస్ట్ తీసుకుని ఫ్రెష్ అయ్యి వచ్చాను అంత దూరం నుంచి. తర్వాత ఇంకోటి ఏంటంటే, నేను ఏదో ఇక్కడ డబ్బులు ఇస్తారనే ఉద్దేశంతో రాలేదు. స్వామి వివేకానంద చెప్పారంటే, యువత మన దేశ భవిష్యత్తు ఉంది కదా, they are going to make India great.
అందువలన వాళ్ళకి ఒక మంచి మార్గాన్ని చూపించాలి. స్వామి వివేకానంద చెప్పారు. జస్ట్ బికాస్ ఆఫ్ నేను ఒక ఇప్పుడు గంట సేపు ఇక్కడ ఉంటాను, దానికన్నా ఎక్కువ లేదు. అండ్ ఇఫ్ యూ థింక్ దట్ యు ఆర్ మోర్ ఇంపార్టెంట్ టు టాక్ అమాంగ్ యువర్ సెల్ఫ్, వాట్ కెన్ ఐ సే, ఇట్ ఇస్ ది హైట్ ఆఫ్ ఫూలిష్నెస్. మూర్ఖత ఒక పరమావధి అంటారు. ఎందుకంటే మంచి విషయాలు దొరికినప్పుడే దాన్ని స్వీకరించాలి. నోబడి విల్ కమ్ అండ్ టెల్ యూ ది గుడ్ థింగ్స్. పీపుల్ ఆర్ దేర్ టు టేక్ యూ ద నెగటివ్ వన్. చెడ్డ దారిలో తీసుకెళ్ళడానికి వేల మంది ఉంటారు, మీకు 1000 మంది ఉంటారు. అయితే మంచి పదాలు చెప్పడానికి, మంచి విషయం చెప్పడానికి చాలా తక్కువ మంది ఉన్నప్పుడు దాన్ని స్వీకరించాలి. డూ యూ రియల్లీ వాంట్ టు బికమ్ గ్రేట్ ఇన్ యువర్ లైఫ్? డూ యూ వాంట్ టు అచీవ్ ది సక్సెస్ ఇన్ లైఫ్? డూ యూ వాంట్ టు రీచ్ ద గోల్ ఇన్ యువర్ లైఫ్? దెన్ యూ నీడ్ టు ఫాలో దిస్ థింగ్స్. మీకు చేయాలి, లేకపోతే లేదు. ఎందుకంటే స్వామి వివేకానంద గురించి చెప్తున్నాను నేను. స్వామి వివేకానంద అంటే ఎవరు తెలుసా? డూ యూ నో? హీ ఈజ్ యూత్ ఐకాన్ ఇన్ ఇండియా. మన భారతదేశంలో యువకులు చెడిపోతూ ఉంటే 1980s భారత ప్రభుత్వము ఒక పెద్ద ఇది పెట్టిందన్న కమిటీ. యూత్ ఎనర్జీ ఉంది కదా, దాన్ని దేశ సేవ కోసం ఉపయోగించాలి. ఏం చేయాలి దానికి? అప్పుడు వాళ్ళు చెప్పారు, ఏదో ఒక రోల్ మోడల్ కావాలి యువతకి. ఆ రోల్ మోడల్ ఎవరు? దాన్ని కనిపెట్టండి అంటే ఆ పెద్ద కమిటీ ఎక్స్పర్ట్స్ ఉన్నారు. వాళ్ళందరూ కలిపి ఏకగ్రీవంతో డిసైడ్ చేశారు స్వామి వివేకానంద. స్వామి 1985 నుంచి 12th January ది బర్త్డే ఆఫ్ స్వామి వివేకానంద నేషనల్ యూత్ డే ఇన్ ఇండియా. ఆయన గురించి చెప్తున్నానండి, నేషనల్ యూత్ డే ఇన్ ఇండియా. మీకోసం, మీ భవిత కోసం. ఎందుకు? వాట్ ఈస్ ద రీజన్? రీజన్ ఐ టెల్ యూ 1 or 2 things. ఎగ్జాంపుల్స్ ఐ విల్ గివ్ యూ. ఇప్పుడే నేను కొంతమంది సక్సెస్ఫుల్ వ్యక్తుల గురించి చెప్పాను. స్పోర్ట్స్తో ఆంధ్రప్రదేశ్ ఈజ్ నెవర్ లాగింగ్ బిహైండ్. రిమెంబర్, యూ మస్ట్ ఆల్వేస్, ఆంధ్రప్రదేశ్ ఈజ్ ఆల్వేస్ ఇన్ ది ఫోర్ఫ్రంట్ ఇన్ స్పోర్ట్స్. ఇప్పుడు అలాంటి స్పోర్ట్స్లో మీరందరికీ తెలుసు, టెన్నిస్లో దిగ్గజాలు ఉన్నాయి. సైనా నెహ్వాల్, పివి సింధు, కిదాంబి శ్రీకాంత్ పేరు విన్నారా ఎప్పుడైనా? దర్ ఆల్ టెన్నిస్ ప్లేయర్స్ ఎట్ ది ఇంటర్నేషనల్ లెవెల్ ఫ్రమ్ ఇండియా అండ్ ఫ్రమ్ ఆంధ్రప్రదేశ్ నుంచి. మీకు ఇంకో విషయం తెలియదేమో, వీళ్ళందరికీ ట్రైన్ చేసిన ఒక ద్రోణాచార్యుడు ఉన్నాడు. ఆయన పేరు తెలుసా మీకు? డూ యు నో హిమ్? హిస్ నేమ్ పుల్లేలా గోపీచంద్. పుల్లేలా గోపీచంద్. And there is an academy in Hyderabad, Pullela Gopichandra Academy. He has spent, pledged everything he had. తన ఆస్తి పాస్తులన్నీ ఇచ్చేసి దానితో ఆయన ఏం చేశారంటే ఒక అకాడమీ స్టార్ట్ చేశారు. దాంట్లో ట్రైన్ అయిన వాళ్ళు వీళ్ళందరూ. అయితే ఈ పుల్లేలా గోపీచంద్ ఆయన యువత దశలో, when he was young, he played for India and he was at the top. Number 1 player in the world. Remember, when he was a player, he was number 1 player, and now as a coach, remember, he is a coach now, and he is preparing those who are becoming number 1. That level. Now this Pullela Gopichandra, ఆయన ఒకసారి పిలవాలని రామకృష్ణ మఠం హైదరాబాద్ నుంచి ఒక స్వామిని వెళ్ళారు. ఎందుకు వెళ్ళారు తెలుసా? చాలా మంది యూత్స్ వస్తుంటారు, వాళ్ళకి ఒక మార్గదర్శనం చూపించాలి. ఎందుకంటే ఇంత ఒక సక్సెస్ అయిన ఒక వ్యక్తి తన అనుభవాన్ని పంచుకుంటే వాళ్ళతో, వాళ్ళు కూడా నేర్చుకుని జీవితంలో సక్సెస్ అవుతారు కదా అని ఆయన పిలవాలని వెళ్ళారు ఒక ప్రోగ్రామ్. అక్కడ వెళ్తే పుల్లేలా గోపీచంద్ అకాడమీ ఎదురు స్వామికి చాలా ఆశ్చర్యం కలిగిందంటే, స్వామి వివేకానంద ఒక పెద్ద బొమ్మ ఎంటర్ అయ్యే ముందు, ఈ పుల్లేలా గోపీచంద్ ఆఫీస్ ఎంటర్ అయ్యే ముందు ఒక పెద్ద బొమ్మ గోడ పైన. తర్వాత అక్కడ ఒక కొటేషన్. ఆ కొటేషన్ ఏంటి తెలుసా? ఆ కొటేషన్ ఏంటంటే చాలా ఆశ్చర్యంగా ఉంది. ఆ కొటేషన్, టేకప్ 1 idea, మేక్ దట్ 1 idea యువర్ లైఫ్, థింక్ ఆఫ్ ఇట్, డ్రీమ్ ఆఫ్ ఇట్, లివ్ ఆన్ దట్ ఐడియా, లెట్ ద బ్రెయిన్, మసిల్స్, నర్వ్స్, every part of your body be full of that idea and just leave every other idea alone. This is the way to success. This is the way great spiritual giants are produced. Remember, ఆయన ఏం చెప్తారు స్వామి వివేకానంద? టేకప్ 1 idea,
మేక్ దట్ ఐడియా యువర్ లైఫ్, థింక్ ఆఫ్ ఇట్, డ్రీమ్ ఆఫ్ ఇట్, అండ్ తర్వాత నేను చెప్తాను స్వామి వివేకానంద, లివ్ ఆన్ దట్ ఐడియా. లెట్ బ్రెయిన్, మసల్స్, నర్వ్స్, ఎవ్రీ పార్ట్ ఆఫ్ యువర్ బాడీ ఫిల్ ఆఫ్ దట్ ఐడియా. అంటే ఒక గమ్యాన్ని నువ్వు ఎంచుకో, టేకప్ వన్ ఐడియా, మేక్ దట్ ఐడియా యువర్ లైఫ్. నీ పంచ ప్రణాళిక చేసుకోదాన్ని, యు హావ్ టు లవ్ ఇట్. అండ్ దెన్ స్వామి వివేకానంద ఏం చెప్తారు, ఆయన డ్రీమ్ ఆఫ్ ఇట్, ఆ గురించి కలలోకి. తర్వాత డే అండ్ నైట్ థింక్ అబౌట్ ఇట్, రాయించు డే కూడా ఆ గురించి ఆలోచించాలి. తర్వాత నీ శరీరం, నీ కండరాలు, తర్వాత నీ నరాలు ఆ ఐడియా నుంచి నిండి ఉండాలంట స్వామి వివేకానంద. జస్ట్ లీవ్ ఎవరీ అదర్ ఐడియా లోన్. దీని నుంచి ఏదైతే నీకు డిస్ట్రాక్ట్ చేస్తుందో దాన్ని నువ్వు వదిలిపెట్టాలి. దిస్ ఈస్ ద వే టు సక్సెస్ అంటారు స్వామి వివేకానంద. ఈ కొటేషన్ అది ఉంది పుల్లేలా గోవింద కాలం ఎదురు. స్వామి లోపల వెళ్ళి అడిగారు, ఏంటి స్వామి వివేకానంద బొమ్మ పెట్టుకున్నారు మీరు? అప్పుడు పుల్లేలా గోపించారు ద స్పోర్ట్స్ పర్సన్ ఏం చెప్తారు తెలుసా, ఆయన స్వామి వివేకానంద ఇస్ మై రోల్ మోడల్ అంటారు. ఎవరు? స్వామి వివేకానంద ఇస్ మై రోల్ మోడల్ అండ్ ఐ హావ్ ఫాలోడ్ దిస్ ఐడియా ఆఫ్ స్వామి వివేకానంద యాజ్ ఎ స్టూడెంట్. From class primary school, I was dreaming I will become a great badminton player. And then this quotation I got. So every day I used to see that, and I used to focus on my game. So every time thinking about that, how to improve my game, how to play well. So constantly I was working on that, and ultimately I have come up to this level. Now, as a coach, I want to become great again. I am focusing on that again. చూడండి, ఇది ఎంతో ఒక స్వామి వివేకానంద చెప్పిన మాట. ఏ యంగ్స్టర్, స్టూడెంట్, ప్రైమరీ స్కూల్లో చదువుతున్న అబ్బాయి దాన్ని చదివి దాని నుంచి ఇన్స్పైర్ అయ్యి తన జీవితంలో ఉన్న లక్ష్యం చూడండి సాధించగలిగాడు. హి వాస్ ఏబుల్ టు అచీవ్ ద గోల్ ఇన్ లైఫ్. చాలా ఆశ్చర్యం ఏమిటంటే, మీరు యూట్యూబ్ చూడండి, అక్కడికి వెళ్ళి మీరు ఒక టైప్ ఇచ్చేయండి, టైప్ చేయండి, తెలుస్తుంది. ఏది? ముఖేష్ అంబానీ ఆన్ వివేకానంద. ముఖేష్ అంబానీ ఆన్ వివేకానంద. ఆయన ఒక సవాలని చెప్పాడు, స్వామి వివేకానంద has inspired me and I read about this quotation of Swami. ఇదే కొటేషన్ చెప్తాను. ఎవరు? ముఖేష్ అంబానీ. ఏది రిచెస్ట్ మ్యాన్ ఇన్ ఇండియా, వన్ ఆఫ్ ది రిచెస్ట్ మ్యాన్ ఇన్ ఇండియా, ముఖేష్ అంబానీ. కొద్దిగా ఆలోచించండి. అందుకే చెప్తున్నానండి, కొద్దిగా ఆయన మాటలు వినాలి మనం. ఎందుకు? ఎంతో కొండంత కళలు ఉన్నాయి, అయితే దానికి తగిన ఎఫర్ట్ లేకపోతే ఎలా సాధిస్తారు కదా? దాన్ని ఎఫర్ట్ సాధించాలంటే చిన్న 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 ఐడియాస్ రావాలి. ఇక్కడ చూడండి, ఇంకో కొటేషన్ ఉంది మీ దీంట్లోనే. ఏంటి? సక్సెస్ ఈజ్ ద సమ్ ఆఫ్ స్మాల్ ఎఫర్ట్స్ రిపీటెడ్ డైలీ ఇన్ అండ్ డే అవుట్. సక్సెస్ అంటే ఏమిటి? ఈజ్ ద సమ్ ఆఫ్ అంటే మొత్తం. ఏ మొత్తము? స్మాల్ ఎఫర్ట్, చిన్న చిన్న ప్రయత్నాలు. మనము చేసే చిన్న చిన్న ప్రయత్నాలు మొత్తమే సక్సెస్ అవుతుంది. అది ఎప్పుడు? చిన్న చిన్న ప్రయత్నాలు, డే ఇన్ అండ్ డే అవుట్, రేయింబవళ్ళు మనము చేసే చిన్న చిన్న ప్రయత్నాల ఫలితమే విజయము. రాణిస్తారు అప్పుడు మీరు. అయితే ఆ ప్రయత్నం చేయాలి. నేను చెప్పాను కదా ఇప్పుడే, వినోద్ కామెడీ గురించి. టాలెంట్ అంతా ఉన్నప్పటికీ ఆయనకి బ్రేక్ దొరికినప్పటికీ ఇంటర్నేషనల్ లెవెల్లో నిలబెట్టుకోలేకపోయాడు. ఎందుకు? బికాస్ ఎఫర్ట్. సో అందుకే స్వామి వివేకానంద చెప్తారంటే, మెథడ్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఫాలో ది మెథడ్, ఫాలో ది మెథడ్. ఇప్పుడు దీన్ని చేయాలంటే ముందుకు ఏం కావాలి? వాట్ వీ నీడ్ మోటివేషన్. వీ నీడ్ మోటివేషన్. ఇప్పుడు ప్రైమరీ స్కూల్లో ఉన్నప్పుడు ఇంట్లో తల్లిదండ్రులు, తర్వాత స్కూల్లో టీచర్స్ వాళ్ళందరూ చెప్పేవారు, మోటివేట్ చేసేవారు, గైడ్ చేసేవారు. తర్వాత మెల్లమెల్లగా హై స్కూల్కి వచ్చినప్పుడు ఎక్కువ చెప్తే కొద్దిగా ఈ బాధ అనిపించేది. ఇప్పుడు కాలేజీకి వచ్చారు మీరందరూ మేజర్స్. ఇప్పుడు ఎవరైనా మళ్ళీ మీకు మార్గదర్శనం చేస్తే అది చేయవయ్యా, ఇచ్చేయవా, ఇచ్చేయమంటే ఏమవుతుంది? ఏమనిపిస్తుంది? నాకు తెలీదా అనిపిస్తుందా లేదా? అయితే ఎవరైనా చెప్పాలి కదా. దానికి సెల్ఫ్ మోటివేషన్ అంటారు. వీ నీడ్ సెల్ఫ్ మోటివేషన్ నౌ. ఫ్రమ్ వేర్ యూ విల్ గెట్ సెల్ఫ్ మోటివేషన్? Again Swami Vivekananda. See, there are many books like this. Education for Character, completely filled with Swami Vivekananda's words.
ఈ యొక్క పుస్తకాన్ని చదివి ఎంతో మంది, నేను చెప్తున్నాను హైదరాబాద్లో రామకృష్ణ మఠంలో పబ్లిష్ చేశారు. నేనేం చేస్తానంటే అక్కడికి వచ్చే స్టూడెంట్స్ వస్తారు కదా, వచ్చినప్పుడు ఒక 10 నిమిషాలు, ఏ కోర్సుకి వచ్చినా ఒక 10 నిమిషాలు దీన్ని చదివి ఎక్స్ప్లెయిన్ చేస్తారండి. ఎంతో మంది జీవితం మారిపోయింది. ఎందుకు? మోటివేషన్. ఒక అబ్బాయి జర్మన్ లాంగ్వేజ్ చదువుతున్నాడు. అట్ ద సేమ్ టైం స్టడీయింగ్ ఇన్ ఇంజనీరింగ్ కాలేజ్. మార్నింగ్ రావాలి, 7:30 నుంచి 9:30 ఇక్కడ క్లాస్ అటెండ్ అవ్వాలి, థైసెమి. తర్వాత కాలేజీకి వెళ్ళి మళ్ళీ క్లాస్ అటెండ్ అవ్వాలి, ఇంజనీరింగ్ కాలేజ్ క్లాసెస్. ఆయనకి ఏమైందంటే చాలా సమస్యలు వచ్చాయి. సమస్యలు వచ్చినప్పుడు ఏం చేశాడంటే ఒకసారి ఆయన ఏం అనుకుంటాడంటే, ఈ కోర్సు, ఈ జర్మన్ కోర్సు కదా, దీన్ని వదిలేస్తాను, ఎందుకంటే ఇంజనీరింగ్ కోర్సు ముఖ్యం కదా, ప్రయారిటైజ్ చేయాలి కదా. అప్పుడు ఆ రోజు ఆయన ఏం చేశారంటే, ఈ యొక్క ప్రేయర్ చేస్తున్నప్పుడు ఒక కొటేషన్ చదివాడు. యు ఆర్ ద క్రియేటర్ ఆఫ్ యువర్ ఓన్ డెస్టినీ, యువర్ ఫ్యూచర్ ఇస్ ఇన్ యువర్ హ్యాండ్. దిస్ వర్డ్స్ ఆఫ్ స్వామి వివేకానంద. వాళ్ళు చెప్పారు అక్కడ, అంటే ప్రేయర్లు, నువ్వు ప్రయత్నం చేయడం మొదలితే యు విల్ బి ఎ ఫెయిల్యూర్. యాజ్ లాంగ్ యాజ్ యు ఆర్ ట్రైయింగ్ యు ఆర్ నాట్ ఎ ఫెయిల్యూర్. ప్రయత్నం చేస్తూ ఉండాలి. స్వామి వివేకానంద సేస్, if you stop trying, then you are a failure. If you fail in an examination, you are not a failure. So ఈ విషయాన్ని ఆ తెలుసుకున్న అబ్బాయి ఏం చేశారంటే, he did not give up. కష్టమైనా సరే వదలలేదు. He completed his German course also, completed his engineering course also. Then in a multinational company in Pune, he got a job immediately as a German translator. అందువలన చెప్తున్నాను ఏంటంటే, this is very important for us to understand that self-motivation. Another thing is that motivation. ఎప్పుడు, ఎందుకంటే పరిస్థితి ఒకే రకంగా ఉండదు. కష్టాలు వస్తాయి, ఆటంకాలు వస్తాయి. ఏదైనా సాధించాలంటే అంత తేలిక కాదు. నేను ఏదో ప్రయత్నం చేస్తానంటే కుదరదు. ఎన్నో కష్టాలు వస్తాయి, ఆటంకాలు వస్తాయి. ఎలాంటి పరిస్థితి వస్తుందంటే చివరికి నేను చేయలేనండి, ఇది సాధ్యం కాదు, నాకు సాధ్యం కాదు అనిపిస్తుంది మనకి, మన మనసులోనే. అలాంటి సందర్భంలో సెల్ఫ్ మోటివేషన్ కావాలి. చిన్నప్పుడు తల్లిదండ్రులు, టీచర్స్ మోటివేట్ చేసేవారు. ఇప్పుడు పెద్దవాళ్ళు అయ్యారు, మీ కాళ్ళ మీద నిలబడగలుగుతున్నారు. అందువలనే ఇప్పుడు ఏం చేయాలి? సెల్ఫ్ మోటివేషన్. సో దట్ ఈస్ వై టేక్ a personality like Swami Vivekananda, anyone who has done something for the country. Remember, it's very important for you to understand. Success means not the one who have done something for themselves alone, for the whole world, for the country. ఎవరైతే సమాజం కోసం, ఎవరి దేశం కోసం ఏదైనా చేశాక, కాంట్రిబ్యూట్ చేశారా, అలాంటి వాళ్ళని ఆదర్శంగా తీసుకోవాలి జీవనంలో. తీసుకుంటే అక్కడి నుంచి మోటివేషన్ వస్తుంది. పుల్లెలా గోపికకి ఏది? టేకప్ అన్ ఐడియా, మేక్ అన్ ఐడియా లైఫ్, థింక్ ఆఫ్ ఇట్, డ్రీమ్ ఆఫ్ ఇట్. ఈ కొటేషన్ స్వామి వివేకానందానికి మోటివేషన్. అందువల్ల ఆ క్రింద స్థాయి నుంచి ఆయన అప్పుడు డిస్ట్రిక్ట్ లెవెల్ కూడా వెళ్ళలేదు, స్కూల్ లెవెల్ ఆడుతున్నాడు. అప్పుడు దొరికింది. అక్కడి నుంచి డిస్ట్రిక్ట్ లెవెల్, స్టేట్ లెవెల్, నేషనల్ లెవెల్, ఇంటర్నేషనల్ లెవెల్, తర్వాత వరల్డ్ నెంబర్ 1 అన్నీ వచ్చాయి. ఎక్కడ? దీన్ని ఫాలో చేశారంటే మోటివేషన్. సో దట్ ఈస్ వై ఐఎమ్ టెలింగ్ యూ దట్ యు నో ది లైఫ్ ఇస్ నాట్ సో ఈజీ. అప్పుడప్పుడు మనం చదువుతూ ఉంటాం. మేము స్టూడెంట్స్గా ఉన్నప్పుడు చెప్పేవారు ఒక సెంటెన్స్, స్టూడెంట్ లైఫ్ ఇస్ గోల్డెన్ లైఫ్. స్టూడెంట్ లైఫ్ ఇస్ గోల్డెన్ లైఫ్. అప్పుడు ఏమనుకునేవాడమంటే, స్టూడెంట్ లైఫ్ గోల్డెన్ లైఫ్ అంటే ఎలాగంటే వాట్ వీ యూస్ టు థింక్ వాస్ ఎంజాయ్ నైస్లీ. బట్ నో, ఇట్ ఇస్ నాట్ ద ఐడియా. ఐడియా ఇస్ ఆ గోల్డ్ ఎలా తయారు చేశారు. ఎప్పుడైనా మీరు చూసారా? తెలుసా మీకు? యు ఆర్ బీయింగ్ an engineer, you must be knowing. They extract the ore from the earth, and after that, you know what they do? Constantly go on putting in the fire, and whatever useless thing that keeps on burning, and ultimately after long processing for this thing, then ultimately you get the gold. So this process is student life. Remember, this process is student life. Then if you go through this process and if you allow yourself to be trained like this, then ultimately you are going to succeed in life. So idi student life is golden life means. So that is why make effort, do not give up. And one more thing I would like to tell you is that Swami Vivekananda talks about one more thing.
No, your effort, everything is okay. You make effort, you try your level best. But many times you won't get the result as you want. మనం ఎలా ఆశించామో అదే రావడం లేదు. అప్పుడు ఏం చేయాలి? అప్పుడు ఏం చెప్తారంటే స్వామి వివేకానంద ఒక విషయం చెప్తారు. ఫేత్ ఇన్ యువర్ సెల్ఫ్, ఫేత్ ఇన్ గాడ్. దిస్ ఈజ్ ద సీక్రెట్ ఆఫ్ గ్రేట్నెస్ అన్నారు స్వామి వివేకానంద. ముందుగా మీ శక్తి పైన మీకు విశ్వాసం ఉండాలి. తర్వాత ఫేత్ ఇన్ గాడ్, ఫేత్ ఇన్ యువర్ సెల్ఫ్. 3 సార్లు చెప్తారు మీ పైన శ్రద్ధ ఉండాలి. తర్వాత ఫేత్ ఇన్ గాడ్ అంటారు. ఎందుకు? కారణం ఏమిటి? వాట్ స్వామి వివేకానంద సేస్ ఇస్ దట్ యూ మేక్ ఆల్ యువర్ ఎఫర్ట్స్, దెన్ ఆఫ్టర్ మేకింగ్ ద ఎఫర్ట్ వాట్ ఎవర్ ది రిజల్ట్ కమ్, లీవ్ ఇట్ టు గాడ్, హీ విల్ టేక్. అంటే ప్రయత్నం చేయకుండా దేవుడి పైన మొత్తం భారాన్ని వదలడం కాదు. కొంతమంది చేస్తూ ఉంటారు. నేను చెప్పాను కదా, హైదరాబాద్లో ఉండేవాడిని, మఠం ఎదురే ఒక వినాయక గుడి ఉందన్నమాట. అప్పుడప్పుడు చాలా మంది స్టూడెంట్స్ చాలా అంటే రష్గా ఉండేది. మార్నింగ్ ఏం జరిగిందంటే ఎగ్జామినేషన్ ఉంది, చదవలేదు. తర్వాత వచ్చి ఇది తీసుకొచ్చి ఆఫరింగ్ చేస్తూ ఎలాగైనా ఎగ్జామినేషన్లో పాస్ చేయలేకపోతే ఇంట్లో తిరుగుతారంట. Did not prepare. No, that is not the faith in God, remember. So what Swami Vivekananda says, first to try, because God has given you all the powers. All the powers are within you. You can do anything and everything. All the power is within you. You can do anything and everything. So ఆ శక్తి ఉంటే దాన్ని ఏం చేయాలి? వ్యక్తీకరణం చేయాలి. అది ఎలా వ్యక్తీకరణం అవుతుంది? బై హార్డ్ వర్క్. More and more you work, it's going to express. So having faith in ourselves, then what we have to do? We have to make effort. అప్పుడే మనలోనే ఉన్న శక్తి వ్యక్తీకరణ అవుతుందన్నమాట. ఎందుకంటే ఒక భగవంతుడు సృష్టించాడు కదా, ఇంత పెద్ద సృష్టి, ఎన్నెన్నో జీవజంతువులు ఉన్నాయి. దాంట్లో ఒక చీమ కూడా కదా, చీమ కూడా సృష్టించాడు. ఆ చీమకి కూడా భగవంతుడు తన అన్నం సంపాదించే శక్తినిచ్చాడు. ఆ చీమకి కూడా అన్నం సంపాదించే శక్తినిచ్చాడు. చూడండి, ప్రతి ఒక్కరికి వాళ్ళకి కావాల్సిన శక్తి ఇచ్చాడు. ఇచ్చినప్పుడు ద బెస్ట్ ప్రోడక్ట్ ఆఫ్ గాడ్ ఈస్ హ్యూమన్ బీయింగ్స్. మనకి శక్తిని ఇవ్వలేదా? ఖచ్చితంగా ఇచ్చారు. యూ మస్ట్ హ్యావ్ ఫేత్ ఇన్ దట్ పర్సన్, ఫేత్ ఇన్ యువర్ సెల్ఫ్, బికాస్ గాడ్ హ్యాస్ గివెన్ యువర్ ఫేత్. ఇఫ్ యు హావ్ ఫేత్ ఇన్ గాడ్, యూ మస్ట్ హ్యావ్ ఫేత్ ఇన్ దిస్ ఆల్సో. అందువలన స్వామి వివేకానంద చెప్తారంటే, ముందు నీపైన విశ్వాసం ఉంచు. ఐ క్యాన్ అచీవ్, ఇట్ ఈస్ పాసిబుల్ ఫర్ మీ. దెన్ యూ విల్ సీ ultimately things change. One more example I will give you. There is one IAS officer called Usha Rani. IAS officer. Now I think in the government she is at the level of cabinet secretary or something. ఆమె ఒకసారి హైదరాబాద్లో ఉన్నప్పుడు నాగర్ కర్నూలు ఒక ప్లేస్ ఉంది. అక్కడ ఒక స్కూల్కి వెళ్ళాను, పెద్ద స్కూల్. స్వామి వివేకానంద జయంతి పురస్కరించిన ఒక ప్రోగ్రామ్ పెట్టారు. నన్ను కూడా అక్కడ ఇన్వైట్ చేశారు. పిల్లలకి ఏదైనా చెప్పాలి స్వామి వివేకానంద గురించి. తర్వాత స్టేజ్ పైన కూర్చున్నాడు కలెక్టర్ గారు ఉషారాణి, ఐఏఎస్ ఆఫీసర్. ఆమె ఇంకా రాలేదంటే, స్వామీజీ మనం స్టార్ట్ చేద్దాం, తర్వాత ఆమె వస్తుంటే దూరం నుంచి ఆమె వస్తుంటే ఒక 30-40 మంది మహిళలు, విలేజ్ విమెన్ ఆమె చుట్టూ ఉన్నారన్నమాట. ఏదేదో చెప్పుకుంటూ ఉన్నారు. తర్వాత వాళ్ళతో కాసేపు మాట్లాడి ఆమె వచ్చింది. ప్రోగ్రామ్ అయిపోయిన తర్వాత టీ కోసం తీసుకెళ్తుంటే అక్కడ ఆమె నాకు చెప్పింది. ఏం చెప్పిందంటే, నేను ఐఏఎస్ ఆఫీసర్ అవ్వడానికి నాకు ఇన్స్పిరేషన్ ఎవరు తెలుసా? స్వామి వివేకానంద అని చెప్పింది. నేను ఇంటర్మీడియట్ చదువుతున్నప్పుడు ఐఏఎస్ ఆఫీసర్ అవ్వాలి, కలెక్టర్ అవ్వాలి అనుకుంటున్నాను. అయితే నేనైతే విలేజ్కి చెందిన దాన్ని, నేనైతే ఒక అమ్మాయిని, నాకు ఇంగ్లీషు రాదు. అలా ఉన్నప్పుడు నేను ఎలా ఐఏఎస్ ఆఫీసర్ అవ్వగలుగుతాను? అలా అనుకుంటుందన్నమాట. ఇలా ఉన్నప్పుడు ఆమె డిగ్రీలో చేరుకున్నప్పుడు ఆ డిగ్రీలో చదువుతున్నప్పుడు ఆమె ఒక లెక్చర్ చెప్పిందనమాట ఈ విషయం. అప్పుడు లెక్చర్ తెలిసింది పరిస్థితి ఏమిటి? తనపైన విశ్వాసం లేదు. అందుకే ఆయన ఏం చేశాడంటే, ఆమెకి స్వామి వివేకానంద ఒక పుస్తకాన్ని ఇచ్చాడు. రోజు దీన్ని చదువు, ఒక ½ an hour రోజు దీన్ని చదువు. 2-3 months రెగ్యులర్. ఒకసారి అయిపోయి ఇంకోసారి చదువు, ఏం పర్లేదు అని ఇచ్చారనమాట. దాన్ని చదువుతున్నట దాంట్లో స్వామి వివేకానంద ఏం చెప్తారు? ఆల్ పవర్స్ ఆర్ విత్ యూ, యూ కెన్ డూ ఎనీథింగ్ అండ్ ఎవ్రీథింగ్. తర్వాత ఇంకో ఏం మాట చెప్తారు? యూ ఆర్ ఎ ఫెయిల్యూర్ నాట్ వెన్ యూ ఫెయిల్ ఇన్ ఎగ్జామినేషన్,
యు ఆర్ ఎ ఫెయిల్యూర్ వెన్ యూ స్టాప్ ట్రయింగ్. ప్రయత్నం చేయకపోతే ఫెయిల్యూర్ అవుతావు. ఎగ్జామినేషన్ ఫెయిల్ అయినందువలన కాదు అని స్వామి వివేకానంద చెప్తారు. అంటే ప్రయత్నం చేయాలి. అప్పుడు చదువుగా ఆమెకు అనిపించింది, ప్రయత్నం చేయవచ్చును కదా, నేను ప్రయత్నం చేయవచ్చును కదా అని ప్రయత్నం మొదలుపెట్టింది అనమాట. తర్వాత మళ్ళీ స్వామి వివేకానంద చదువుతున్నప్పుడు మధ్యలో స్వామి వివేకానంద కొటేషన్స్, యు హావ్ ఆల్ ద పవర్స్, యు కెన్ డూ ఎనీథింగ్ అండ్ ఎవ్రీథింగ్. అలా చదువుతున్నప్పుడు నేను సాధిస్తాననే మనోభావంలో మార్పు వచ్చింది. ఆమె ప్రయత్నం చేయగా ఆమె ఏంటంటే ఇప్పుడు నేను చేయవచ్చు, సాధించవచ్చు. తర్వాత ఆమె ఎప్పుడైతే ఎగ్జామినేషన్ రాసే స్థితికి వచ్చిందో, ఎందుకంటే ప్రిపరేషన్ చాలా ఉన్నాయి, దాంట్లో 2-3 years చదవాల్సి వస్తుంది. ఐఏఎస్ అవ్వాలంటే ప్రిపరేషన్ చేయాల్సి ఉంటుంది. ఆ స్థాయికి వచ్చినప్పుడు ఎగ్జామ్ మెయిన్స్ రాస్తుంది కదా, ఆ టైంలో ఆమె మనసులో ఏ భావం ఉంది తెలుసా, సాధించే తీరుతాను. అండ్ దెన్ షీ రోట్ ఇన్ ది ఫస్ట్ అటెంప్ట్ షీ గాట్ పాస్డ్ ఇన్ ది ఐఏఎస్. Then she was working as the collector and later on as the principal secretary to the government. ఇవన్నీ జరిగిందన్నమాట. హుషారా ఈమె తెలుగు అమ్మాయి. ఆమె ఒక స్వామి వివేకానంద ఆమె నాకు చెప్పింది, స్వామీజీ ఆ రోజు స్వామి వివేకానంద పుస్తకం దొరకకపోతే నేను ఏదో ఒక పల్లెటూరులో ఉండేవాడిని, ఇప్పుడు నా కళను సాధించాను నేనని ఆమె చెప్పింది అనమాట. సో దట్ ఈస్ వై రిమెంబర్ మోటివేషన్ అండ్ దిస్ చేంజ్ ఇన్ థాట్. దట్స్ వాట్ స్వామి వివేకానంద సేస్. ఫస్ట్ హ్యావ్ ఫెయిత్ ఇన్ యువర్ సెల్ఫ్, then have faith in God and believe in yourself you can do it. Then you will see that there is no goal which is impossible. You can do. ఏదైనా మీరు సాధించవచ్చు. ఆ శక్తిని ఇచ్చాడు దేవుడు. కేవలం శక్తిని ఇచ్చాడు అన్నమాట. ముఖ్యంగా ఏం కావాలి, ఒకటి మీ పైన ఒక విశ్వాసం, రెండవది ప్రాపర్ మెథడ్ టు అచీవ్ ది గోల్. ప్రాపర్ మెథడ్, రిమెంబర్ ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. ఇంజనీర్ అవ్వాలనుకున్నారు, క్లాసెస్ అటెండ్ అవ్వాలి, రెగ్యులర్గా స్టడీ చేయాలి, ఎగ్జామినేషన్ పాస్ అవ్వాలి, ప్రాక్టికల్స్ చేయాలి. ఆ సబ్జెక్ట్ ఏ సబ్జెక్ట్ కూడా నెగ్లెక్ట్ చేయకూడదు. గెయిన్ ది నాలెడ్జ్ ఆఫ్ ద సబ్జెక్ట్, దట్స్ వెరీ ఇంపార్టెంట్. తర్వాత మీరు చూడండి, ఏ కళ మీరు సాకారం చేయాలనుకున్నారో దాన్ని చేసుకుంటారు. మెథడ్, ఫాలో ది మెథడ్. డు నాట్ నెగ్లెక్ట్ ది స్టడీ, డు నాట్ బి డిస్ట్రాక్టెడ్ ఫ్రమ్ ది క్లాస్ రూమ్స్, డోంట్ బి అబ్సెంట్ టు ది క్లాసెస్. ఇవన్నీ మెథడ్ అన్నమాట. రెగ్యులర్గా క్లాస్ అటెండ్ అవ్వడం, ఇవన్నీ ఈ మెథడ్ పట్టుకుంటే రాహుల్ ద్రావిడ్ చేసి చెప్పినట్టు ఖచ్చితంగా ఆయన చెప్పాడు. రాహుల్ ద్రావిడ్, యూ ఫోకస్ ఆన్ ది మెథడ్, దెన్ వాట్ హ్యాపన్స్, యూ ఆర్ గోయింగ్ టు విన్ అండ్ వరల్డ్ కప్ దే వన్. సో దట్ ఈస్ వై ప్లీజ్ రిమెంబర్, ఇఫ్ యూ రియలీ వాంట్ టు అచీవ్ దిస్ గోల్, 3-4 things you have to remember. One is faith in yourself. First and foremost, believe in yourself, you can do it. And the second thing is that trying, not giving up. There will be difficulty, there will be problems. And third, following the proper methods. And third and important thing is that having a little bit of service idea. Remember, when you are in the classroom, competition starts. Competition at the healthy level is good, but if it goes to unhealthy level, it's wrong. So that is why if you want to really compete with yourself. కాంపిటివ్, నీతో పోటీ చేయాలి. ఎలా పోటీ చేయాలి, నిన్న ఏ స్థాయిలో ఉన్నామో దానికన్నా ఈ రోజు గొప్పగా ఎదగాలి. ఈ రోజు ఏ స్థాయిలో ఉన్నామో దానికన్నా గొప్పగా రేపు ఎదగాలి. స్టార్ట్ కాంపిటింగ్ విత్ యువర్ సెల్ఫ్, బికాస్ ఫర్ యూ ద రియల్ కాంపిటీటర్ ఇస్ యువర్ సెల్ఫ్, నోబడీ ఎల్స్. ఈవెన్ ఫస్ట్ టైం వచ్చిన వాడు కాదు నీ కాంపిటీటర్ కాదు. ఇఫ్ ఎనీబడి హూ ఇస్ ఎ కాంపిటీటర్ విత్ యూ, హి ఈస్ యూ. యూ ఆర్ యూనిక్. ఇఫ్ యూ బిలీవ్ ఇన్ దట్, then you are going to achieve success in life. దాంతో పాటు కొద్దిగా మిగతా వాళ్ళు కూడా సాయం చేయడం నేర్చుకోండి. కోఆపరేటింగ్ విత్ ఆల్ అదర్ స్టూడెంట్స్. అండ్ ఆల్సో ఇఫ్ సంబడీ ఇస్ ఇన్ డిఫికల్టీ, ట్రై టు హెల్ప్ దెమ్, నాట్ ఇన్ ది ఎగ్జామినేషన్. చదువు కోసము, స్టడీ కోసము, ఇలాంటి సమయంలో హెల్ప్ చేయడము దాన్ని నేర్చుకోండి. దెన్ యూ విల్ సీ దట్ వాట్ ఎవర్ డ్రీమ్ ఇస్ దేర్, దట్ యు ఆర్ గోయింగ్ టు సక్సీడ్. స్వామి వివేకానంద వాంటెడ్ ఇండియా వాస్ గ్రేట్, ఇండియా ఈస్ గోయింగ్ టు బి గ్రేటర్. భవిష్యత్తులో ఇంకా గొప్పగా ఎదుగుతుంది భారతదేశం. అయితే ఎవరు దాన్ని సాధిస్తారు, ఎవరు సాకారం చేస్తారు స్వామి వివేకానంద కలని? యువత, మీరందరూ. యూ హ్యావ్ దట్ పవర్. స్వామి వివేకానంద హ్యాడ్, నా ఆశలన్నీ మీపైనే ఓ భారతీయ యువకులను స్వామి వివేకానంద. సో యూ హ్యావ్ దట్. ఇండివిజువల్లీ వెన్ యూ స్టార్ట్ షైనింగ్, అండ్ యాజ్ ఎ కంట్రీ వీఆర్ గోయింగ్ టు షైన్. మై ప్రేయర్ టు స్వామి వివేకానంద, may Swami Vivekananda give you the strength, and thankful to the management for giving us the opportunity to share the idea. Thank you.